అరే నాన్న, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందులో మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని ఉంటాయి, కానీ అరపరుపులు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చరంగు. తన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మనకి ఎల్లప్పుడూ గడుపున్నది ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆకాశం అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా మహిళించే గగనంగా కిలిపించే కరిగానం ప్రేమంటే అడు అడుగులు మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆమె ప్రళయానికి శ్రీకారం దానంగా చెవులకు చల్లని తన చెయ్యి అందించి నీ కళ్ళలో నిద్రపోయిన రంగులు అన్నీ అర్పించి మాగాని ముగిన పెట్టి ముగ్గే ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 పట్టి నీరుతో తడవాలి. మండే పొలిమిన రండే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పన్నుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరపూసే గాయాలే వరమాలే దరిచేరే తీవ్రాలే వెలుపలుటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే కడగక దొరికే వరమే వరమంటే నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులు మామ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినంటే దేవుడు మన ప్రాణం కోసమే, మన ప్రాణాలను నిలపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుపు రంగు నిదర్శనం. ఇదే కదా నీ కథ ముగింపులేని వయసగా సాగరా. ఇదే కదా నీ కథ ముగింపులేని వయసగా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిలా నీటి నిండు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువు ఉందిగా. డాక్టర్, తన కంటి కాదండి, తను ముట్టుకోకండి. సార్ మీరు ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వెచ్చదో అన్ని వెతుకుతూ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనసును బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా శిరాలు లక్ష అక్షరాలు రాయడాన్ని సీధి అంత చిన్నదో నీ కంటి చూపు చెప్పగా నీలోని వెలుగు పంచగా విశాల నుండి If you mix this virus in your medicines,
I will offer you mine. రే నీకు ఎలా కనిపిస్తుందంట్రా మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. అది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతం భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. మేజర్ మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? నా రెండు కళ్ళు ఆయనే కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోట. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ మూడు రంగుల మధ్య అశోక చక్రే మన దేశ ఐక్యమత్యకు నిదర్శనం. మనం అందరం కలిస్తేనే మన భారతదేశం. మూడు రంగులు వెనక ఇదే రేపు స్టేజ్ మీద అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి.